నల్గొండ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. దేవరకొండ మండలం ముదిగొండలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 13 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులను చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం స్నాక్స్లో భాగంగా బొబ్బర్లు, అరగంట సమయం అనంతరం చికెన్తో రైస్ తిన్నారు విద్యార్థినులు. కాసేపటి తర్వాత కొంతమంది విద్యార్థినులు వాంతులు విరోచనాలు చేసుకోవడంతో ఆశ్రమ పాఠశాలల ఏఎన్ఎం పాఠశాలలోనే ప్రాథమిక చికిత్స అందించారు. ఇవాళ ఉదయం పులిహోర తిన్న విద్యార్థినులకు మళ్లీ వాంతులు విరోచనాలు కావడంతో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఫుడ్ పాయిజనే కారణమని వైద్యులు తెలిపారు.